చూస్తూ ఉన్నాం. కన్నడ రాజకీయం కీలక మలుపు తిరిగింది. అతిపెద్ద పార్టీ బీజేపీనే ప్రభుత్వ ఏర్పాటుకి గవర్నర్ వాజుభాయ్ వాలా ఆహ్వానించారు. తన బలాన్ని నిరూపించుకునేందుకు బీజేపీకి 15 రోజులు గడువిస్తున్నట్లు రాజ్భవన్ ప్రకటించింది. దీంతో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నికైన యడ్యూరప్ప ఈ ఉదయం 9 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. కర్ణాటక పొలిటికల్ థ్రిల్లర్కు తెరపడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ బీజేఎల్పీ నేత యడ్యూరప్పను గవర్నర్ వాజుభాయ్ వాలియా ఆహ్వానించారు. తను బీజేఎల్పీ నేతగా ఎన్నికైనట్లుగా యడ్యూరప్ప అందజేసిన లేఖ ఆధారంగా ఆయన్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించినట్లు వాజుభాయ్ తెలిపారు. అంతకు ముందు అందజేసిన లేఖను కూడా పరిగణలోకి తీసుకున్నట్లు గవర్నర్ ప్రకటించారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని యడ్యూరప్పను కోరిన గవర్నర్ ఎప్పుడు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారో తెలియచేయాలని కోరారు. అలాగే 15 రోజుల్లో బల నిరూపణ చేసుకోవాలంటూ గవర్నర్ సూచించారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి యడ్యూరప్ప ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉదయం 9 గంటలకు రాజ్భవన్లో యడ్యూరప్ప ఒకరే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బల నిరూపణ తర్వాతే పూర్తిస్థాయి కేబినెట్ విస్తరణ చేయాలని యడ్యూరప్ప భావిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లుగా సమాచారం. ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూ